అందరికీ నమస్తే అండి. మార్చి మాసంలో మాస ఫలితములు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి? మేజర్‌లీ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అనేటువంటివి కనబడబోతున్నాయి? ఈ మార్చి మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ డేట్స్‌లో ట్రాన్సిట్ అనేటువంటివి జరగబోతున్నాయి? అది ఏ ఏ రాశుల మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి? సో, ఈ క్రమంగా మనం చూసుకుంటూ వెళ్తే కనుక మొట్టమొదటిగా అసలు గ్రహ సంచారాన్ని గమనిస్తే గురువు అనేటువంటి గ్రహము ఎప్పటినుంచో మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారండి. అయితే ఈ మార్చి మాసంలో 11వ తారీఖున వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇది చాలా మంచి విషయం. కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని, కొన్ని రాశుల వాళ్ళకి కొద్దిగా ఆర్థిక నష్టాన్ని, పలు విధాలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది. అయితే కేతు అనేటువంటి ఆయన సింహరాశిలోనే ఉంటారు. అయితే కుంభరాశిలోకి వచ్చేసరికి రాహు అనేటువంటి ఆయన అక్కడే ఉంటారు. కుజుడు అనేటువంటి ఆయన కూడా మార్చి మాసం అంతా కూడా ఏప్రిల్ 2వ తారీఖు దాకా అక్కడే ఉంటారు. తర్వాత బుధుడు అక్కడే ఉంటారు. 21వ తారీఖున బుధుడు రుజుమార్గంలోకి వెళ్తారు, వక్రగతిని వదిలేస్తారు. రవి ఈయన చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. మార్చి 15వ తారీఖున కుంభరాశిలోంచి మీనరాశిలోకి ప్రవేశిస్తారు. మీనరాశిలో ఆల్రెడీ శనిగ్రహ సంచారం జరుగుతోంది. అయితే మార్చి 2వ తారీఖున శుక్రుడు కూడా మీనరాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు ఉండి 26వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి ద్వాదశ రాశుల్లో కుంభరాశి వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, యొక్క ప్లానెటరీ పొజిషన్స్ అనేటువంటివి కుంభరాశి వాళ్ళకి ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, వారి చేసుకునే రెమెడీస్ ఏంటి మనం చూస్తే కనుక మేజర్లీ కుంభరాశి వాళ్ళకి జన్మంలో అంటే కుంభరాశిలోనే రాహు, రవి, బుధ అండ్ కుజ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. 2వ స్థానమైనటువంటి మీనరాశిలో శని ఎప్పటి నుంచో ఉన్నారు. శుక్రుడు 2వ తారీఖున ప్రవేశించారు. రవి 15వ తారీఖున ప్రవేశిస్తారు. 5వ స్థానంలో గురువు వక్రగతిలో ఉన్నారు. వక్రగతి 11వ తారీఖున తొలగిపోయి గురుబలం పరిపూర్ణంగా పెరగబోతోంది. తర్వాత 7వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన ఉన్నారు. ఇది కుంభరాశి వాళ్ళకు ఉండేటువంటి గ్రహ సంచారం, గ్రహస్థితి అండి. అయితే ఇప్పుడు జన్మల్లో ఉండేటువంటి గ్రహ సంచారాలు 4 ఏమేమి ఫలితాలు ఇస్తాయి మనం చూస్తే, జన్మల్లో ఉన్నటువంటి రాహు వల్ల ట్రావెలింగ్స్ ఎక్కువగా, అక్కడికి వెళ్ళాలి, విదేశాలు వెళ్ళాలి, అది చెయ్యాలి ఇది చెయ్యాలని ఆలోచనలు పుడుతూ ఉంటాయి. అనవసరమైన విషయాల మీద ఇన్వెస్ట్ చేద్దాము, లేకపోతే ఆ కంపెనీ ఏదో డెవలప్ చేద్దాం, లేకపోతే అక్కడేదో మనం చేద్దాం అంటే అది వృధా అనమాట. అది వృధా ప్రయాసలు అంటాం కదా. అది పని చేయకపోయినా, అది యూజ్ లేకపోయినా సరే దానికోసం మీ ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టడం, ఆ పెట్టాలి అనిపించడం కూడా ఈ జన్మరాహు యొక్క ప్రభావమేనండి. ఎక్కువగా తిరగాలనిపిస్తూ ఉంటుంది. తర్వాత జన్మల్లో ఉన్నటువంటి రవిగ్రహ సంచారాన్ని మనం బాగా గమనిస్తే, జన్మ రవి ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, కోపం విపరీతంగా పెరిగిపోవడం, పనుల్లో సరిగ్గా పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఎఫర్ట్స్ సరిగ్గా పెట్టలేకపోవడం, ఇలా ఏంటంటే మీ యొక్క లోపాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారనమాట జన్మ రవి ఎప్పుడు కూడా. ఈయన ఎప్పుడు ట్రాన్సిట్ అవుతారండి? 2వ స్థానమైనటువంటి మీనంలోకి మార్చి 15వ తారీఖున ట్రాన్సిట్ అవుతారు. దానివల్ల ఏం జరుగుతుంది? అప్పుడు కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కానీ జన్మ రవి అనేటువంటి ఆయన ఖచ్చితంగా ఆవేశము, కోపము ఇలాంటివి పెరిగిపోయి శత్రువుల్ని పెంచుకొని చిన్న విషయంతో పోయేది పెద్దదాకా తీసుకుని వెళ్ళిపోయి ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వాటి విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. జన్మల్లో ఉన్నటువంటి కుజుడు, నేను మొన్న వీడియోలో కూడా చెప్పానండి, జన్మ కుజుడు ఏం చేస్తారు అంటే గాయాలు, వాహన ప్రమాదాలు, అప్పులు ఇలాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఆరోగ్యము జాగ్రత్త, బయటకు వెళ్ళేటప్పుడు శకునం చూసుకుని వెళ్ళండి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారా? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి కోర్టు సమస్యలు కానీ, ప్లాట్స్ కానీ, బిల్డింగ్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కుజుడు అనేటువంటి ఆయన పెద్దగా అనుకూలంగా లేరు ఎప్పటిదాకా, జూన్ దాకా కూడా. సో దానివల్ల ఇప్పుడు జన్మల్లో ఉన్నారు కాబట్టి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. బాగా కష్టపడితేనే తప్ప అయ్యేటువంటి అవకాశాలు తక్కువ. తర్వాత ఏంటి అంటే, జన్మల్లో ఉన్నటువంటి బుధగ్రహ సంచారం ఎలా ఉంది? అనుకూలంగా లేదు. అంటే 4 గ్రహాలు జన్మల్లో ఉంటే 4 గ్రహాలు కూడా అనుకూలంగా లేవండి. ఇది మీరు బాగా గమనించండి. సో దీనివల్ల మీ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అవుతుంది, మీ క్యారెక్టర్ మీద ఎఫెక్ట్ అవుతుంది, మీ ఆలోచన విధానం మీద ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. జన్మల్లో ఎవరున్నారంటే బుధుడు ఉన్నారు. సో బుధుడు అనేటువంటి ఆయన పంచమ అష్టమాధిపతి, సంతానం విషయంలో ఇబ్బందులు ఇస్తుంటారు. ఏదో ఒక తెలియనటువంటి అనారోగ్య సమస్యలు, మానసికమైనటువంటి ఒత్తిడిని ఇస్తుంటారు. అష్టమాధిపత్యం జన్మల్లో ఉంటాయి. ఆలోచించి టెన్షన్ పడి స్ట్రెస్ ఎక్కువైపోయి యాంగ్జైటీలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేకపోవడం, ఆలోచనలతో మానసికమైన కృంగిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. 2వ స్థానంలో శని అనేటువంటి ఆయన ఉన్నారు. ఆ 2వ స్థానంలోకి రవి 15వ తారీఖున వస్తారు. 2వ స్థానంలోకి 2వ తారీఖున శుక్రుడు అనేటువంటి ఆయన ప్రవేశిస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది? శుక్రుడు అనేటువంటి ఆయన మాత్రమే అనుకూలంగా ఉన్నారండి. అంటే ఏలినాటి శని ఆల్రెడీ ఉంది కదా కుంభరాశి వాళ్ళకి. మీకు కాళ్ళకి సంబంధించిన నొప్పులు ఉన్నాయా? మోకాళ్ళకి సంబంధించిన నొప్పులు వస్తాయి, కీళ్ళ వాతం వస్తుంది, పాదాలకు సంబంధించి, పిక్కలకి సంబంధించి, నడుం నొప్పులకి సంబంధించి, జాయింట్ పెయిన్స్కి సంబంధించి, వాత దోషానికి సంబంధించి, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, సయాటికా పెయిన్స్ కానీ, లేకపోతే శని ఇండికేట్స్ ఎప్పుడు కూడా కిడ్నీ, శని ఇండికేట్స్ ఎప్పుడు కూడా లివర్, వీటికి సంబంధించిన ప్రాబ్లం ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి
అలాంటివి పెంచుతున్నాయా లేదా? జాగ్రత్తగా ఉండాల్సింది ఆరోగ్యం పట్ల. జన్మంలో ఇన్ని గ్రహాలు, రెండవ స్థానంలో శని ఉండడం ఆరోగ్య దోషము. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా ఇంకోటి ఏం జరుగుతుందండి, డబ్బులు అనేటువంటివి నిలబడవు. విపరీతంగా ఖర్చు రావడంతో పాటుగా రుణ బాధలు. అంటే ఇప్పుడు రూ. 10 వస్తాయండి, రూ. 15 ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్, అది మీకు తెలియదు. ఆ రూ. 15 కోసం ఉన్న రూ. 10 పెట్టేసి ఇంకా మిగిలిన రూ. 5 అప్పు చేసి మళ్ళీ అక్కడ పెట్టి అక్కడ మోసపోయి ఇక్కడ రూ. 5 కట్టలేక ఉన్న రూ. 10 లేక ఇలా ఇబ్బంది పెడతారనమాట. చేతులారా చేసుకోవడం, జన్మంలో రవి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం. సో ఇన్వెస్ట్మెంట్లు పెట్టద్దు. మీ పర్సనల్ చార్ట్ స్ట్రాంగ్గా ఉంటేనే పెట్టండి. ఎలా తెలుస్తుందంటే నా దగ్గర రండి, తప్పకుండా నేను చూసి చెప్తాను. తర్వాత ఈ యొక్క రెండవ స్థానంలో శుక్రుడు అనేటువంటి ఆయన ఉన్నారు. శుక్రుడైతే బాగున్నారండి, ఆయన వల్ల దోషం ఏమీ లేదు. సో శుక్ర బలం వల్ల మీకు ఏం కలుగుతుంది, ఏదైనా ధన ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. ఇందా రూ. 10 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అలా రూ. 10 అవి వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ రూ. 10 అనేటువంటిది వస్తాయి అని చెప్పడానికి శుక్రుడే నిదర్శనం అనమాట. సో ఆర్థికంగా గ్రోత్ ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, తిరగాలి, చెయ్యాలి, టూర్స్ అండ్ ట్రావెల్స్ కానీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయాలి, వాళ్ళతో మంచి ఆనందంగా గడపాలి, మధుర క్షణాలు ఉండాలి, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. రెండవ స్థానంలో శుక్రుడు అనేటువంటి ఆయన ఇంకేమిస్తారు, భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయి చూసారా చాలామందికి, అవన్నీ కూడా తొలగిపోతాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే విమెన్ రిలేటెడ్లో ఏదైనా మీకు కలిసి రావడం, డబ్బులు కానీ, నాలెడ్జ్ కానీ, సపోర్ట్ కానీ ఏదైనా కలిసి వచ్చే అవకాశాలు కూడా శుక్రుడు అనేటువంటి ఆయన ఇస్తారు. తర్వాత మార్చి 15వ తారీఖు తర్వాత చూడండి, రవి అనేటువంటి ఆయన, శని అనేటువంటి ఆయన రెండవ స్థానంలోకి వస్తారండి. మార్చి 15 దాకా శని ఒక్కరే ఉన్నారు, ఇక్కడేమో జన్మల్లో ఉన్నారు అనుకున్నాం. 15 తర్వాత రవి శనులు ఇద్దరు కూడా కలుస్తారు, వీళ్ళిద్దరూ బద్ధశత్రువులు. దానివల్ల మీ మనీ, డబ్బులన్నీ కూడా ఒక్కసారిగా వెళ్ళిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మార్చి 15 టు ఏప్రిల్ 15 దాకా రూపాయి కూడా ఎవరి దగ్గర ఇవ్వద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, అస్సలు ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు, లాస్ అయిపోతారు. క్లాషెస్, కాంట్రవర్సీస్, వివాదాలు, గొడవలు ఇలాంటివి ఎక్కువ అవుతాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, గురుబలం అయితే పెరిగిందండి. గురుబలం వల్ల మీకు ఏం జరుగుతుంది, ఆదాయం పెరగడం, మంచి పేరు ప్రఖ్యాతులు, రికగ్నైజేషన్ రావడం కానీ, సంతానం విషయంలో గుడ్ న్యూస్ వినడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే పాజిటివ్గా కనబడుతోంది, ఎందుకంటే గురువు ఒక్కడే ఉన్నారు, ఆయన కాపాడేస్తారు ఖచ్చితంగా. మిగతా గ్రహాలన్నీ కూడా యావరేజ్గా ఉన్న, శుక్రుడు కాకుండా అన్నీ కూడా, గురువు అనేటువంటి ఆయన, శుక్రుడు అనేటువంటి ఆయన పరిపూర్ణ శుభత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు రెండు చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా ఓవర్కమ్ చేసేస్తారు. బట్ పర్సనల్ చార్ట్లో దోషం ఉంటే బ్లాక్ అయిపోతారు. సో ఖచ్చితంగా ఈ మార్చి మాసంలో ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే, ఫైనాన్షియల్గా, ఆరోగ్యపరంగా, ట్రావెలింగ్స్ పరంగా జాగ్రత్త చూసుకోండి. రెమెడీ ఏంటి అంటే, ఏలినాటి శని విషయంలో జాగ్రత్త పడుతూనే సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయండి, మహాలక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి, జాగ్రత్తలు తీసుకోండి. ఇందాక నేను చెప్పినవన్నీ కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ ద్వారా తీసుకోండి, చాలా బాగుంటుంది. సో చూశారు కదండి, మీ యొక్క రాశికి సంబంధించింది ఏ విధంగా ఉందో ఏంటో అన్నీ కూడా. ఇది చూసేటువంటి క్రమంలో వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి. పర్సనల్ చార్ట్ ద్వారా దశ అంతర్దశల్లో ఏవి నడుస్తుంది, అసలు ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ దోషాలకు ఎలాంటి రెమెడీస్ చేయాలో ఎవ్రీథింగ్ అన్నీ కూడా నా ద్వారా సంప్రదించి నాతో జాతకం చెప్పించుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.